ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. తను అత్తారింటిలాగా భావించే ఆ ఇంట్లో వాళ్ళుంటే తన ఇంట్లో ఉన్నట్టే ఫీల్ అవుతుంది కదా. జాబిల్ని నన్నింకా అత్తయ్యగానే భావిస్తుంది అంటే నాకు చాలా హ్యాపీగా ఉంది వైదిక గారు. కాని ఇంత జరిగినా జాబిలమ్మ ఇంకా పృథ్వీని పెళ్లి చేసుకోవాలనుకుంటుందా? ఎందుకనుకోదు? పృథ్వీ జాబిలమ్మల పెళ్లి మనం నిర్ణయించింది కాదు లక్ష్మి, స్వర్గంలో నిర్ణయించబడింది. ఎవరాపినా ఆగదు. కానీ నీ చేతులతో నువ్వే ఆపేలా ఉన్నావు. నేనేం చేశాను వైదిక గారు? చూడు లక్ష్మి, నేను వైదిక జాబిలమ్మకి కన్న తల్లిదండ్రులం కాకపోయినా మమ్మల్ని తనతోనే ఎందుకు ఉంచుకుంటుంది? తన శత్రువుల్ని రోడ్డు మీదకి గెంటేయడంలో సాయం చేశాం కాబట్టి. ఇప్పుడు పృథ్వీని పెళ్లి చేసుకోవాలంటే నువ్వేం చెయ్యాలో అర్థమైందనుకుంటా. అర్థమైంది అగ్నిదేవ్ గారు. ఆ మహాదేవిని శివదేవిని రోడ్డు మీద గెంటెయ్యాలి. మా ఆయనకి పృథ్వీకి వాళ్ళింట్లో తిన్న విశ్వాసం ఉంది కాబట్టి నేను నేరుగా వాళ్ళని బయటికి గెంటేయలేను. కాని వాళ్లంతట వాళ్లే బయటకు వెళ్లిపోయేలా అవమానిస్తాను. అంతేకాదు, ఏదో ఒకటి చేసి ఆ పున్నమి పృథ్వీలకి విడాకులు కూడా ఇప్పించేసి అప్పుడే పృథ్వీ జాబిలమ్మలకి పెళ్లి చేయడం సులభమవుతుంది. జాబిలమ్మకి మేం తప్ప ఎవరున్నారు? మీరు కూడా తోడుగా ఉంటే జాబిలమ్మ హ్యాపీగా ఉంటుంది. ఆ దేవుడే కనిపించి వరం ఇస్తాను అంటే వద్దంటానా? పున్నమి పృథ్వీలకి విడాకులిప్పించే బాధ్యత నాది. కాని మా పృథ్వీ ఈ పెళ్లి చేసుకుంటాడో లేదో నాకు అనుమానంగా ఉంది. పృథ్వీ విషయం నాకొదిలేండి అత్తయ్య. మిగిలిన వాళ్ళని రోడ్డు మీదకి తీసుకొచ్చే విషయం మీరు చూసుకోండి. తప్పకుండా జాబిలి, నువ్వు నా కోడలు అవుతావు అంటే నీకోసం నేను ఏమైనా చేస్తాను. అమ్మా జాబిలి, మాటల్లో పడి చెప్పడం మర్చిపోయాను. ఆ పున్నమి మీ అంతు చూస్తానని అక్కడికే బయలుదేరింది. సరే రాని అత్తయ్య, దాని సంగతి నేను చెప్తాను. ఇంతకాలం ఆ ముసలోళ్ళని చూసి రెచ్చిపోయింది కదా. ఇప్పుడు ఇది నా సామ్రాజ్యం. నేనేంటో ఆ పున్నమికి చూపిస్తాను. సరే ఉంటాను. ఆ పున్నమిని మళ్ళీ ఈ రాజ్మహల్ వైపు రాకుండా చెయ్యాలి. అవును మయూక, దాని సంగతి నేను చూసుకుంటాను. జాబిల్లి, మళ్ళీ ఏ మొహం పెట్టుకుని రాజ్మహల్కొచ్చావు? నా తండ్రిని నీ తండ్రిని చేసుకోవాలని చూసావు. నా స్థానాన్ని
నువ్వు లాక్కోవాలని చూసావు. ఈ వంశానికి వారసురాలవ్వాలని చూస్తున్నావు. అన్నిటికీ పోనీలే అని క్షమించి వదిలేశాను. కానీ నేను మనసారా కోరుకుని ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్న నా పృథ్వీని పెళ్లిపీట మీద నుంచి మోసం చేసి నీ సొంతం చేసుకున్నావు. నువ్వు సొంతం చేసుకోవడానికి లాక్కోవడానికి ఇంకా ఇక్కడ ఏం మిగిలిందని మళ్ళీ వచ్చావు. 20 ఏళ్లుగా నీకోసం కళ్ళకి ఒత్తులు పెట్టుకుని ఎదురు చూసిన నాన్నని నానమ్మని కనీసం దయాదాక్షిణ్యం లేకుండా బయట గెంటేశావు. మరి అలాంటి నీ జాతి నీ సొంత వాళ్ళెవరో పరాయి వాళ్ళెవరో తెలుసుకోకుండా ప్రవర్తించి ఈ వయసులో పెద్దమ్మగారిని అయ్యగారిని అంతలా బాధ పెట్టావు. అలాంటి నీ జాతినేమంటారు జాబిల్లి? ఏ పున్నమి, అనవసరంగా అధిక ప్రసంగాలొద్దు. నువ్వెందుకు వచ్చావో చెప్పు. వాళ్ల తరపున వాదించడానికి వచ్చుంటుంది బాబాయ్. వాదించడానికి ఇక్కడేం లేదు. ముందు నువ్వు ఇక్కడి నుంచి బయటకెళ్ళవు. ఈ ఆస్తులు అంతస్తులు మహాదేవి ఉన్నప్పుడే ఈ ఇంట్లో నీకు స్థానం లేదు. అలాంటిది ఇప్పుడెలా ఉంటాయని నేరుగా ఇంట్లోకి వచ్చేసావు. ఇదేమన్నా నీ బాబుగాడి ఇల్లు అనుకున్నావా? ముందు బయటికి పో. ఇది మా బాబుగారి ఇల్లు కాదు, కానీ నాకు తండ్రితో సమానమైన శివదేవి గారి ఇల్లు. వాళ్ళని అన్యాయంగా బయటికి పంపారు. నాకు ముందే తెలుసు మొన్న దొంగతనం చేసింది మీరే అని. ఆ రోజు కనుక పెద్దమ్మగారు నా మాట విని నమ్ముంటే ఈ రోజు మీ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించండి. ఏయ్, దొంగతనం ఏంటి? అయినా ఇదంతా నా ఆస్తి, ఇది నా ఇల్లు. మా ఇంట్లో దొంగతనం చేయాల్సిన అవసరం నాకే ఉంటుంది. ముందు నువ్వు బయటికెళ్ళు. ఏంటి ఇంకా చూస్తున్నావు? బయటికి నడు. చూడండి, డబ్బు నగలు ఆస్తులు అన్ని అక్రమంగా లాక్కున్నారు. వాటి జోలికి నేను రాను. పెద్దమ్మగారు అయ్యగారు కట్టుబట్టలతో బయటకు వచ్చేశారు. వాళ్ళని బయటికి గెంటేసి ఎలాగూ మనుషులు అనిపించుకోలేదు. కనీసం వాళ్ళ బట్టలైనా ఇచ్చి మనసున్న జంతువులైనా అనిపించుకోండి. మా ఇంటికొచ్చి మమ్మల్ని జంతువులంటావా? జంతువులంటే పాపం నిజమైన జంతువులు బాధపడతాయి. మీరా జంతువుల కన్నా నీచం. ఏయ్, ఆగు. నీకు కావాల్సింది బట్టలే కదా? వాళ్ళ బట్టలు నేను తీసుకొని వస్తాను. తీసుకో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.